ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఉదయాన్నే తీసేస్తున్నాను. కాసేపు ఉంటే పిల్లల అలికిడి. మరి వీడియో తీయడం అయితే అవ్వదండి. మాటలు పడకూడదు కదా మరి. కాకపోతే మా వారు కూడా దొగ్గేస్తున్నారు చూసారా? సరేలేండి. మరి ఏదైతే అయ్యింది, ఎలా వస్తే అలా ఈ వీడియో తీసేస్తాను. ఎందుకంటే ఈ అద్భుతం మీకు కూడా చూపించాలి, చెప్పాలి అని. మరి ఈ మొక్క ఏంటో సొత్తే మీకు తెలుస్తుందా? ఈ మొక్కని చాలామంది చూపించారు. చాలామంది పూసలు కొయ్యడం కూడా చూపించారు. అదే పువ్వులు పూస్తాయి, అలానే కాయలు కాస్తాయి మనకి. ఇలా పూసలు కూడా కాసే మొక్క అంటే వైజయంతిమాల. వైజయంతిమాల ఈ మొక్క పేరు. అయితే చెప్పడం చూపించడం జరిగింది. ఇష్టపడి కొనుక్కోవడం జరిగింది. 2 మాటలు పోయినా కానీ మూడోసారి నిలబడిపోయింది. ఇప్పుడు ఇది ఎలా కరుక్కి కానీ 3 నెలలు పూర్తవదండి ఈ మొక్క కొనుక్కుని. కానీ ఈ మొక్క జాతి చాలా మంచిది. అందుకే మీకు చెప్పాలని కొనుక్కునేవారు ఇలాంటిదే కొనుక్కుంటారు అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే వైజయంతిమాల మొక్క చాలామంది చూపించారు, చూపించారు. ఎక్కువ మొక్కలు వచ్చేస్తాయి కుండీలో. ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఆ సిగులు నంపడ పువ్వులు కోస్తారు. మొక్కలు ఎక్కువ ఉంటే పూసలు తక్కువ కోస్తారు కదా. ఇది ఒక్క మొక్క అండి. 3 నెలలు అవుతూ ఉందన్నాను కదా. ఒక్క మొక్క నా చెయ్యంత పొడవు మొక్క వచ్చేసిందండి. ఫస్ట్ పూస ఒక 15 రోజులు అవుతుందండి వచ్చి. కానీ ఈ మొక్క గబగబా ఎదిగిపోవడం, గమ్ముని పూసలు ఇచ్చేయడం కూడా. కానీ ఈ మొక్క ఈ పూసలు ఇవ్వడం నాకు ఎంత ఆనందమో తెలుసా అండి. వైజయంతిమాల మొక్క, పూసలు కాసే మొక్క చక్కగా ఇలా మనం కూడా కొనుక్కోవాలి. మొక్కలు పెంచే వాళ్ళకి ఏదైనా మరి ఒక మంచి మొక్క అనేటప్పటికీ, విశేషమైన మొక్క అనేటప్పుడు కొనుక్కోవాలి అనుకుంటాం కదా. అలాగే నేను కూడా కొనేసుకున్నానండి. అయితే నేను ఎంత సరదా పడి కొనుక్కున్నానో, ఎంత ఇష్టపడి కొనుక్కున్నానో, 2 మాటలు కొనుక్కుంటే 2 మాటలు పోయిందండి. చాలా బాధ అనిపించింది. పోవడం అంటే ఎలక లాగేసినండి. మొక్క రావడం కాదు, 3 మాటలు కూడా ఆన్లైన్లో కొనడమే జరిగింది. అయితే మరి ఆ వారు మాత్రం చాలా బాగా పంపించారు. ఆ వ్యాన్షియంట్ అనేది మా కోడల్ని అడిగి చెబుతాను మీకు. అయితే ఇది మా కోడలే పెట్టిందండి, నాకు ఇష్టమని. మరి మొక్క ఎలా వస్తుంది, ఎంతమంది తెచ్చుకుంటే బాగుంది, ఎక్కడైతే బాగుంటుంది అవన్నీ చూసి మనకు వచ్చేటప్పటికి సేఫ్గా ఉంటుందా లేదా అని అంత అండర్స్టాండింగ్గా చేస్తుందండి. ఏ పని అన్నా తను ఎలా చూసి పెట్టిందో అలానే వచ్చిందండి నాకు చక్కగా. ఇదొకటి. మరి పాండవ బత్తి మొక్క పోయిందండి. ఎందుకంటే మరి దేనికి ఊటెక్కువైపోయి వర్షం కురిసేసిందండి 2 రోజులు. అప్పుడు దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది. లేకపోతే ఆ మొక్క కూడా చాలా బాగా వచ్చింది. మరి ఇది వైజయంతిమాల, శ్రీకృష్ణుడు ధరించిన పూసలట. ఇవి మనం మహాలక్ష్మికి వేయచ్చు, మనం కూడా వేసుకుంటే మంచి అదే కొంచెం మనకి మంచి ఆలోచనలు అయ్యి వస్తాయని ఇంకా చాలా 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 చెబుతున్నారండి ఈ మొక్క. అయితే ఇది చాలామంది చూపించే మొక్కలు ఏంటంటే ఈ చివరన మాత్రమే పూసలు అనేది వస్తున్నాయి. పెద్దగా ఇలాగ అయిన తర్వాత జొన్న కంకిల్లాగా. ఇది చూడండి, ఇక్కడ ఇలాచి మొక్క చూపిస్తాను మీకు. సేమ్ ఇలాగనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పూసలు వస్తున్నాయి. ఇదైతే ఇలాచి మొక్క. కానీ మరి నేను చూపించే మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. 3 నెలలు అవుతూ ఉంది. నా చెయ్యి ఎంత పొడవు వచ్చేటప్పటికి ఒక్క మొక్కి ఇలా చక్కగా ఇన్ని పూసలు చూడండి. కొమ్మకి సన్నాయి అన్నట్లుగా చూడండి ఎన్ని పూసలు. చాలా పూసలు నేను అనుకున్నానండి 2-3 పూసలు కాస్తుంది అనుకున్నాను. కానీ ఇలాగ ఇది బ్రాంచ్లు అంటారు కదా, ఇలా సిగురులు రావడం, వాటిలో నుంచి ఇలా పూసలు వచ్చేయడం, ఇంకా చాలా పూసలు దిగుతుందండి. ఇదిగో చూసారు కదా, ఇదిగో మొదలు కంట చూపిస్తాను మీకు. అసలు మొక్క ఏదనుకుంటున్నారా? ఇది కొత్త మొక్క వచ్చిందండి. ఇది కొత్త మొక్క వచ్చిందనమాట. ఇది కొత్త మొక్క కదా. ఇది అసలు మొక్క. ఇదో కొత్త మొక్క. చూసారా, 2 మొక్కలు వచ్చినాయి. ఎందుకంటే ఈ పూసలు అయిపోయిన తర్వాత ఈ మొక్క అనేది నిద్రిస్తుంది. అప్పటికి ఈ మొక్కలు తయారవుతాయి. ఈ మొక్కలు అనేది అంతరించిపోవడం ఉండదు. ఈ ఒక మొక్క మళ్ళీ తీసుకుని మనం వేరే కుండీలో పెట్టుకుంటే వేరే మొక్క వస్తుంది. చక్కగా ఇలా వస్తుంది, అలా పెంచుకోవచ్చు. ఇది చాలా ఈజీగా బతికిందండి నాకు. అయితే వైజయంతిమాల చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎక్కువ వాటర్ని ఇవ్వనవసరం లేదు. ఇది జొన్న కంకిలు అలానే. కాకపోతే దీన్ని మరి ఇలా వైజయంతి పూసలు అనేది వస్తుంది. ఇదైతే పూర్వకాలం మరి ధాన్యం అటండి, ఇది తినేవారట పూర్వకాలం. ఇప్పుడు మరి కృష్ణుడు పూసలుగా వేసుకున్నాడు అంటున్నారు కాబట్టి సరే, మనకి భగవంతుడు ఇంత అదృష్టం ఇచ్చాడు కదా. చూసారా, చివరి నుంచి ఇంకానండి ఇలా చూడండి
ఇదిగో ఎన్ని పూసలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ నాకు చాలా పూసలు వస్తాయండి. పూసలు వచ్చినప్పుడు కోసినప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను, చెబుతాను. చక్కగా చూద్దరు కానీ ఇలాంటి మొక్క పెట్టుకుందరు కానీ. ఒకటండి, మళ్ళీ ఇదే పూస కూడా మనం ఇత్తనంగా పెట్టొచ్చట. అలా పూసల నుంచే మొక్కలు కూడా వస్తాయంట. కానీ అంత అవసరం కాదండి. మనం ఎప్పుడైతే మొక్కను పెట్టుకున్నామో ఇప్పుడు దీనికి ఇలా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూసారా, పక్కన ఒకటి వచ్చింది, పక్కన ఒకటి వచ్చింది కదా చక్కగా. ఇదిగోనండి, అంటే కొంచెం నాకు ఇక్కడ రోడ్లు కదండి, బళ్ళు వస్తుంటే ఆఫ్ చేసేయాలి, మనుషులు వస్తుంటే ఆఫ్ చేసేయాలి. కాబట్టి చూడండి, ఇదిగో ఇలా వస్తున్నాయా, వచ్చిన కాడల్లా పూసలు వచ్చేస్తూ ఉన్నాయి చూసారా. అంటే ఇది జాతి మంచిది అని మీకు మరీ చెప్తున్నానండి. మరి ఇది అజామానా ఏదో అంటారు కదా, అందులో పెట్టింది మా గోడలు. అందులో మొక్కలంటే చాలా సేఫ్గా పంపుతారు, చాలా ఒరిజినల్గా పంపుతారు. అలాగే నల్ల పసుపు కూడా పెట్టుకున్నాను, వచ్చింది, ఎదిగిపోతూ ఉంది. అదొకసారి మళ్ళీ వీడియో తీసి పెడతాను చూసారా. చక్కగా చెట్టు కిందకంట పూసలు కాసి వైజయంతి మాల మొక్క నేను మాత్రమే పెంచుతున్నానని మీకు మాత్రమే చెబుతున్నానండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.